హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ లడ్డూల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఈ రవ్వని సుజీ రవ్వ అని కూడా అంటారండి. ఈ రవ్వ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార కూడా వేసుకుని రెండు బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత 1/4 కప్పు వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో ఉంచుకునే చేసుకోవాలండి. ఈ రవ్వ లడ్డూల్ని ఇలాగే కాకుండా కొబ్బరి పాలు కూడా వేసుకుని మనం చేసుకోవచ్చండి. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనకి నేను చెప్పిన కొలతలతో ఇలాగా కరెక్ట్గా చేసుకున్నారంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా పంచదార కరిగి ఇలా దగ్గరగా ముద్ద అయ్యే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని ఉండలు చుట్టుకోవడమేనండి. మనకి ఎంతో ఈజీగా రవ్వ లడ్డూల్ని తయారు చేసేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసేసుకోవాలండి. ఈ ఉండలు ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.